శిల్ప గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈరోజు మనతో ఒక పేషెంట్ ఉన్నారు, ప్రెగ్నెంట్ అయ్యారు. తనకి జనవరిలో వచ్చారు ఫస్ట్. సో తన బీటా HCG చూసామన్నమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం వచ్చినప్పుడు అంటే యాక్చువల్ ట్యాబ్లెట్స్ ఇచ్చాము, అంతలోపల ప్రెగ్నెంట్ అయిపోయారు నేను ట్రీట్మెంట్ చేయకుండానే. కానీ తన బీటా HCG అప్పుడు ఎంత ఉన్నిందండి మీ వాల్యూ? 29. సో 29 అనమాట తన వాల్యూ. సో బీటా HCG ఎంత ఉంటే ప్రెగ్నెంట్ అని చెప్పి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా 29 అనేది చాలా తక్కువ, ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో బీటా HCG వాల్యూస్ అనేవి కొంచెం 150, 250 అట్లా ఉంటాయి. సింగిల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న ట్విన్స్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ తనకి 29 వచ్చింది. సో అది ప్రెగ్నెన్సీ ఉంటుందా, అబార్షన్ అవుతుందా ఎటు అన్నది చాలా రిస్క్తో కూడుకుంది. అంటే కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం పేషెంట్కి తర్వాత ఐ థింక్ 27 తర్వాత 2 days తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకున్నాం. ఎంత పెరిగింది అన్నది మనం చూసుకోవాలి. ఎందుకు అంటే అది ఒకవేళ గర్భసంచిలో ఉందా, పక్కన ఉందా. ఒకవేళ సరిగా పక్కన ఉంటే బీటా HCG సరిగా పెరగదు, ఎక్టోపిక్ అటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఒకవేళ వీక్గా ఉన్న బేబీ అది పెరగదు అనమాట. సో దీనికి సెకండ్ డే మళ్ళీ ఆఫ్టర్ 2 days రిపీట్ చేశాను 48 hours. దాని వాల్యూ 103 వచ్చింది. 103. సో 103 వచ్చింది. మరి ఇదంతా కూడా మనం జనవరి రిపోర్ట్ అండి. నేను మాట్లాడుతూ ఉండేది సంథింగ్ అరౌండ్ 27 జనవరి 29 జనవరి తిన రిపోర్ట్స్. సో ఈ రోజు తిన స్కానింగ్కి వచ్చారు. దిస్ ఇస్ 4th month స్కానింగ్. 4th month సక్సెస్ఫుల్గా నిండుకుంది. 3rd month బాగా ఉంది. 4th month కూడా వచ్చింది చక్కగా. ఇదిగోండి బేబీ హార్ట్ బీట్ కూడా మనకు వచ్చింది. బేబీ అంతా కూడా చాలా బాగుంది. 3rd month స్కానింగ్ కూడా చేసాం, ఎటువంటి లోపాలు లేదు. సో ఎవరైనా సరే బీటా HCG తక్కువ ఉంది అంటే మీరు ముందే ఫిక్స్ అయిపోద్దండి, అబార్షన్ అయిపోద్ది, పోతుంది అని కంగారు పడద్దండి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో మీలాగా ఎవరైనా ఇట్లా బీటా HCG తక్కువ ఉంటే ధైర్యంగా ఉండండి, జస్ట్ రిలాక్స్. నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ అంట. బేబీ బాగుంటే అదే ముందుకు వెళ్ళిపోతుంది. కొద్ది మందిగా వీక్గా ఉన్న తర్వాత డాక్టర్ని కలిసి మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా తినకి ఇచ్చాము. అది గట్టిగా నిలబడేలాగా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చాము. ఇస్తే సక్సెస్ఫుల్గా కూడా బేబీ బాగుంటే ముందుకు వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ.